రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారు చేస్తున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, బీజేపీ ఇన్ఛార్జి గండి కొండలరావు తెలియజేశారు. ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాలలో, ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాలలో బాదం మాధవరావు హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి ముఖ్య అతిథులుగా తుమ్మల రామస్వామి, పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్, గండి కొండలరావు హాజరయ్యారు. దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో మీకు కిట్లు పంపించడం జరిగింది. ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్ కి ఒక్కొక్క స్కూల్ కి కూడా 2 కిట్లు చొప్పున పంపించారు. మీరు అందరూ కూడా వాటితో ఆడుతున్నారా? వినిపించట్లేదు? ఓకే. అదే విధంగా మన నియోజకవర్గంలో ఉన్న 32 జడ్పీ హై స్కూల్స్ కి కూడా సార్ కిట్స్ పంపించడం జరిగింది. చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలనే ఉద్దేశం మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. మీరు అది తోచ తప్పకుండా ఆటలు, అదే విధంగా మీరు ఇచ్చే రెస్పెక్ట్ ప్రతి టీచర్స్ కి కూడా తల్లిదండ్రుల తర్వాత మన గురువులు, మన ఉపాధ్యాయులు అది దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటూ మన పిఠాపురం నియోజకవర్గం నుంచి మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం దగ్గర నుండి కూడా క్రమం తప్పకుండా మెగా పేరెంట్స్ డే నిర్వహిస్తా ఉన్నందుకు ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మన నియోజకవర్గ శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ గారు మరి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, మరి ఇందాక సోదరుడు కిషోర్ గారు చెప్పినట్టు మరి విద్యతో పాటు ఆటలు కూడా ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మరి మన 32 స్కూల్కి కూడా కిట్లు పంపించినటువంటి ఘనత మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పేరెంట్స్ డేకి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో ఇంటి పని లేకపోతే ఏదో ఒక పని మీద ఉండే మీరు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి తరఫున. మీ అందరికీ విద్యార్థులందరికీ తెలియజేసేది మరి ఇక్కడ మీ అందరి అదృష్టం, ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేది మన డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, యువతకు ఒక మార్గదర్శి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి ఆదర్శ భావాలు ఉన్నటువంటి శాసనసభ్యుడు మరి పిఠాపురం నియోజకవర్గంలో ఉండటం మీ అందరి అదృష్టంగా భావిస్తూ, మరి మీ అందరూ కూడా మరి ఉపాధ్యాయులు చెప్పినటువంటి చదువుని శ్రద్ధగా విని మన పిఠాపురం నియోజకవర్గానికి మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు అందరూ చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పేరెంట్స్ కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా. మీరు అందరూ అనుకోవచ్చు మా పిల్లలు స్కూల్కి వెళ్తా ఉన్నారు కదా, మాస్టర్లదే బాధ్యత, మాస్టర్లే చూసుకుంటారనేటువంటిది మీరు అందరూ అనుకోవచ్చు. మన ఇంటిలో ముందు మనం మన పిల్లలకి ఏ విధంగా చెప్పుకుంటామో ఇల్లే ఎవరికైనా పునాది కాబట్టి మన ఇంటిలోనే మన సత్ప్రవర్తన వచ్చేలాగా మనం పిల్లలకు చెప్పుకుంటే కనుక దానికి తోడు మరి ఉపాధ్యాయులు సహకరించడానికి అవకాశం ఉంటుంది. స్కూల్లో కేవలం చదువులు ఆట పాట చెప్తారు, మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలి, పెద్దలను ఏ విధంగా గౌరవించుకోవాలి అవన్నీ చెప్పేటువంటిది తల్లిదండ్రులే. తల్లి తండ్రి మన నడవడికను బట్టే పిల్లల యొక్క నడవడిక ఉంటుంది కాబట్టి ముందు తల్లిదండ్రి పిల్లల మీద ఎటువంటి ప్రభావం పడతా ఉంది, పిల్లలు ఏం చేస్తా ఉన్నారు. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చే సెల్లో